పర్యావరణ పరిరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రభుత్వ వైప్ ఆది శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవ కార్యక్రమం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని గోశాలలో నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ వైప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జూ, ఆలయ ఈవో రాధాబాయితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ అంటే కేవలం చెట్లు నాటడం మాత్రమే కాదని వాటిని పరిరక్షించుకోవాలని సూచించారు. గోశాలలో స్వామివారికి ఇష్టమైన కదంబ చెట్లను నాటడం సంతోషంగా ఉందన్నారు. ఇదే విధంగా గోశాలను సందర్శించి రాష్ట్ర ప్రభుత్వం వేములవాడలో గోశాలను ఆధునీకరించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో ఆధునిక గోశాల నిర్మాణానికి కేబినెట్ లో ఆమోదం తెలపడం జరిగిందన్నారు. ఇప్పటికే 50 ఎకరాల్లో భూసేకరణ చేసి జిల్లా కలెక్టర్ ద్వారా నివేదిక పంపించినట్లు తెలిపారు. రాజన్న ఆలయంతో పాటు పట్టణ అభివృద్ధి చేస్తున్నామని, ముఖ్యమంత్రి స్వయంగా ఆలయ అభివృద్ధిని పర్యవేక్షిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. రావాలి హాయ్ జరు ఇంప్రూవ్మెంట్ ఉందా అటువై గడ్డిస్ రావాలి టెంపుల్ వాళ్ళు అడుగుతున్నారు. వేములవాడ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమానికి ఈరోజు తిప్పాపూర్ గోశాలలో మేము చెట్లు వేయడం జరిగింది. దానికి మన గౌరవ రాష్ట్ర విప్ ఆది శ్రీనివాస్ సార్ కూడా రావడం జరిగింది. అదేవిధంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ కూడా రావడం జరిగింది. ఇప్పటివరకు ఇక్కడ 400 వరకు చెట్లు వేయడం జరిగింది. సో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల వరకు అన్ని ఎక్కడెక్కడైతే నా వెకెంట్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ దాంట్లో అన్నిట్లో వేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. కార్యక్రమంలో భాగంగా వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించినటువంటి గోశాలలో ఈరోజు చెట్లు నాటే కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం జరుగుతూ ఉంది. అటవీ శాఖ ఆధ్వర్యంలో, ఇతర శాఖల ఆధ్వర్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చెట్లు నాటే కార్యక్రమాన్ని, అంటే మనం అడవులను పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి సందర్భంలో వాతావరణం ఉన్నటువంటి కాలుష్యాన్ని పోగొట్టడంతో పాటు ఆక్సిజన్ను అందించేటువంటి చెట్లను పెట్టుకోవాలని చెప్పని ప్రతి పౌరుడికి ఓ లక్ష్యంగా, అంటే అడవులు వేగంగా నరికి వేస్తున్నటువంటి సందర్భంలో, అడవులన్నీ కూడా అంతరించిపోతున్న సందర్భంలో ఆక్సిజన్ లేకపోవడం వల్ల మానవాళికి జరిగేటువంటి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని మరి ఎప్పటికప్పుడు ప్రతి వర్షాకాలం ప్రభుత్వం పక్షాన్ని కార్యక్రమం చేయడం ఆనవాయితీగా వస్తూ ఉంది. మరి ప్రతి పౌరుడు కూడా చెట్లను నాటవలసిన అవసరం ఉంది, చెట్లను రక్షించవలసిన అవసరం ఉంది, చెట్లను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. గ్రామాల్లో చెట్టు నాటిన తర్వాత ఎదగగానే మా ఇంటి గోడకు పగుళ్ళు వస్తున్నాయని చెప్పని దాన్ని చెట్టు నరికేటువంటి కార్యక్రమం చేస్తాము. దానివల్ల మనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాబట్టి గ్రామాల్లో ఉన్నటువంటి కూడలలో పండ్ల చెట్లను, పూల చెట్లను ఒకవేళ ఖాళీలలో పెట్టినట్టు ఇబ్బంది ఉండదని చెప్పని గత సంవత్సరం మనం అనుకున్న ఆ కోణంలో కూడా గ్రామాల్లో వీధిన పెట్టేటువంటి కార్యక్రమం చేయాలని చెప్పని ఖాళీలను కూడా పెట్టాలనే ఆ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఈసారి గోశాలలో మరి కదంబ చెట్లను, స్వామివారికి అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి చెట్లను పెట్టేటువంటి కార్యక్రమం ఈరోజు ఇక్కడ
మనం చేసుకోవడం జరిగింది. దీనికి జిల్లా కలెక్టర్ గారు, ఏఓ గారు, అధికారులు, ప్రజాప్రతినిధులందరూ కూడా పెద్ద ఎత్తున హాజరు కావడం జరిగింది. గోశాలను ఆధునీకరించడంతో పాటు నూతన గోశాలను కూడా మరి వేములవాడకి ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కోరడం, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాన్ని కూడా మరి ఎంపిక చేసి కలెక్టర్ గారి ద్వారా మనం పంపడం. మీరు చూసి ఇటీవల మంత్రివర్గానికి సంబంధించినటువంటి కేబినెట్ లో కూడా ఇటీవల రాష్ట్రంలో 4 గోశాలను ఆధునీకరించే పద్దతిలో మంజూరు చేసే క్రమంలో మన రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ ఎనకపల్లి దగ్గర యాదగిరిగుట్ట ఇంకో ప్రాంతంలో అది మన వేములవాడలో కూడా ఆధునిక గోశాల కూడా కేబినెట్ ఆమోదం పొందిన సందర్భంలో సువిశాలమైనటువంటి ప్రదేశంలో మనం గోశాల నిర్మాణం చేసుకొని అందులో స్వామివారి సన్నిధిలోకి వచ్చేటువంటి కోడళ్లు కానీ ఇతరత్ర పెంచుకోవడానికి వారికి అవకాశం ఉండే విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నిధులు మంజూరు చేస్తారని చెప్పి ఇవ్వడం మాట. దానికి సందర్భంగా ఇప్పటికే ఈ ప్రాంత భక్తుల పక్షాన ప్రజల పక్షాన కూడా ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. దాంతోపాటు ప్రధానంగా రాజన్న ఆలయాభివృద్ధి, పట్టణాభివృద్ధి, నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన అంశంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి స్వయంగా పర్యవేక్షణ జరుపుతున్నటువంటి సందర్భంలో రాబో రోజుల్లో ఈ ప్రాంతాన్ని మరింత అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పథంలో తీసుకుని పోవడానికి కోసం ప్రణాళికలు మరి సిద్దం చేయడం జరిగిందన్నమాట ఈ సందర్భంగా చెబుతూ ఈ వన మహోత్సవ కార్యక్రమంలో ప్రతి పౌరుడు బాధ్యతగా పాల్గొనాలి. చెట్లను సంరక్షించుకోవాలి. చెట్లను పెరగడానికి, పెంపొందించుకోవడానికి కోసం ప్రతి ఒక్కరి సహకారం అందివ్వాల్సింది. ఇది ఒక విధిగా, ఒక బాధ్యత.